హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ వంటగది ఛానల్. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ చిప్స్. దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్పు వరిపిండి, 3 కప్పులు మైదా, కారం, ఉప్పు, జీలకర్ర, నూనె. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్పులు మైదా యాడ్ చేసుకొని అందులో 1 కప్పు వరిపిండి వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్ట్ వేసి తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని బాగా కలిపి 6 టేబుల్ స్పూన్ల నూనెని బాగా మరిగించి వేసుకోవాలి ఆ పిండిలో. ఇప్పుడు పిండికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత గుల్లగా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముద్దలోంచి చిన్న చిన్నగా ఉండలు చేసుకొని మైదా పిండి చల్లుకొని కొంచెం చపాతీల్లా చేసుకోవాలి. కొంచెం దలసర కాదు, కొంచెం పలచగా కాకుండా చేసుకోవాలి. ఇప్పుడు చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని రెడీ చేసుకోవాలి. బాగా మరగాలి నూనె. బాగా మరిగిన నూనెలో ఈ ముక్కలు వేసుకోవాలి. తర్వాత బ్రౌన్ రంగు వచ్చే వరకు వేగించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చిప్స్ ముక్కలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.